అందరికీ నమస్కారం. జామీ ప్రేమ్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం మాట్లాడుకునే సినిమా రక్త సంబంధం గురించి. రక్త సంబంధం గురించి చెప్పాలంటే, అమ్మలో మొదటి సగం అన్న, అలాగే నాన్నలో రెండో సగం అన్న. ఆడపిల్ల పెళ్లి చేశాక తల్లిదండ్రుల బాధ్యత తీరిపోతే జీవితాంతం కొనసాగే ఆత్మీయ బంధమే అన్న. అలాంటి అన్నా చెల్లెల ప్రేమ బంధాన్ని వెండితెరపై ఆవిష్కరింపబడిన చిత్రాలు చాలా ఉన్నాయి. వాటన్నింటిలో అగ్రతాంబూలం ఇవ్వలసినటువంటి సినిమా రక్త సంబంధం సినిమా. తెలుగు తెరకు అంటే అపురూపమైనటువంటి సూపర్ జంట ఇందులో అన్నా చెల్లెలుగా నటించారు. తెలుగు ప్రేక్షకులకు వీరు ఇలా నటించడం ఒక గొప్ప వరం. 1962 నవంబర్ 1న ప్రేక్షకుల ముందుకు వచ్చిన రక్త సంబంధం సినిమాకి 63 సంవత్సరాలు నిండాయి. అయినా నేటికి కూడా ఈ సినిమా వస్తే ప్రేక్షకులు పరుగులు పెడతారు. ప్రేక్షకులు ఈ అన్న చెల్లెల అనుబంధాన్ని గుర్తు చేసుకొని అనిర్వచనీయమైన అనుబంధం పొందుతారు. ఇందులో అన్నగా విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ ఎన్టీ రామారావు నటించారు. చెల్లెలుగా మహానటి సావిత్రి నటించారు. రక్త సంబంధం సినిమాలో ముందుగా నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావుని నటించమన్నారట. అప్పుడు నాగేశ్వరరావు గారు అంటే నిరాకరించడం కాదు, కానీ అప్పుడు ఎన్టీఆర్ అంటే నిరాకరించినట్టే లెక్క. అప్పుడు ఎన్టీఆర్ ఈ కథ విని ఈ సినిమా తప్పకుండా సూపర్ హిట్ అవుతుంది, నేను చేస్తాను అని ముందుకొచ్చారట. ఇక్కడ అక్కినేని అన్న మాట ఒకటి చాలా గొప్ప మాట అన్నారు ఎన్టీఆర్ గురించి. అదేమిటంటే, తనకంటే ఎన్టీ రామారావు గారు అయితే ఆ పాత్ర చాలా బాగా చేస్తారు, ఆయనతో చేయించండి అని అక్కినేని అన్నారట. ఇందులో ఒక డైలాగ్ ఉంది. ఎన్టీఆర్ తన చెల్లెల గురించి కాంతారావుకి చెప్తూ, మా రాధమ్మ అంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా, అసలు మా రాధమ్మ ఎవరో తెలుసా, నాకు దేవుడిచ్చిన వరం, నా పంచప్రాణాలు, ఆమె నవ్వితే నాకు పండగ, ఆమె కంటతడి పెడితే నా ప్రాణం పోయినట్టే అనే డైలాగు కోసం ఎంతోమంది మహిళలు ఆ రోజుల్లో సినిమాకు మళ్ళీ వెళ్ళి చూసేవారట. సావిత్రి నటన అంత గొప్పగా ఉంది ఇందులో. ఎన్టీఆర్ సావిత్రిల అన్నా చెల్లెలుగా నటించిన ఈ సినిమా కాంతారావు ఇందులో ప్రధాన పాత్రధారి. ఇక్కడ నాగేశ్వరరావు గారు అన్న మాట నిజమే అయింది. ఎన్టీ రామారావు గారి చేత చేయించండి ఆ పాత్ర, నాకంటే ఆయనే బాగా చేస్తారు, అద్భుతమైనటువంటి నటుడు అని ఆయన అన్నారు. అలాగే ఇందులో ప్రఖ్యాత హాస్య రచయిత ముళ్ళపూడి వెంకటరమణ గారు తన రచనలో ఈ సినిమాలో సాహితీమూర్తిగా పేరుగాంచారు. ఇది ఆయనకు మొదటి సినిమా. కథంతా ఒక ఎత్తు అయితే సినిమాకు ముళ్ళపూడి రాసిన మాటలు ఒక ఎత్తు. అలాగే మధుసూదన్ రావు గారి దర్శకత్వం గురించి అందరికీ తెలిసిందే. చాలా అద్భుతమైన దర్శకుడు ఆయన దీన్ని ఎంతో చాకచక్యంగా ఈ సినిమాని జాగ్రత్తగా మలుచుకుని వచ్చారు. ఈ ఆణిముత్యం మరో ఆణిముత్యం, ఇది ఆణిముత్యమే కాదు, ఇందులో మరొక ఆణిముత్యం ఒక ఆర్టిస్ట్ ఉన్నారు, ఆయనే అనిశెట్టి. ఆయన కలం నుంచి జాలువారిన ఒక పాట, అది ఎంత సూపర్ హిట్ అయిందంటే ఎవరి నోట విన్నా సరే అదే పాట. ఆ పాట ఏంటంటే, చంద్రుని మించు అందమునికించు. గాత్ర సౌలభ్యం బాగలేదు, లేకపోతే ఆ పాట పాడి వినిపించేవాడిని. చంద్రుని మించు అందములికించు చిట్టి పాపాయివే అనే పాట. ఈ పాటకు కన్నీరు పెట్టని ప్రేక్షకులు లేరు. ఈ పాటలో ఎన్టీఆర్ సావిత్రి నటన
న భూతోన భవిష్యతి అని చెప్పవచ్చు. ఒకటిగా కలిసి పెరిగిన అన్నా చెల్లెళ్ళు ఒకటిగానే దేవుని ఒడిలో ఒరిగిపోయే దృశ్యం ప్రేక్షకులు ప్రేక్షకులు చూసి ఆ దృశ్యాన్ని పుట్టెడు దుఃఖాన్ని పెట్టుకున్నారట ఆ రోజుల్లో. ఆ దృశ్యం ఈ సినిమా చూసిన ప్రేక్షకులు ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది. అది ఈ సినిమా ఆ రోజుల్లో 11 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. విజయవంతంగా నడిచింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఒక లైక్ ఇవ్వండి. అలాగే మాకు సపోర్ట్ ఇవ్వండి. అందరికీ నమస్కారం. సెలవు.